తెలంగాణ రేషన్ కార్డుదారులు జర భద్రం. ఎందుకంటే మీ రేషన్ కార్డు మీ దగ్గర ఉండాలంటే కనుక మీకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం, ఎందుకంటే గత నెలలో ఏప్రిల్ నెల నుంచి ఇస్తున్నటువంటి ఆ సన్న బియ్యాన్ని మీరు అమ్ముకున్నట్లయితే నిర్దాక్షిణ్యంగా రేషన్ కార్డు అయితే కట్ చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. ఆల్రెడీ మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని అయితే మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కలెక్టర్ విషయానికి వస్తే కనుక ఆయన జిల్లాలో ఉన్నటువంటి 11 మంది ఎవరైతే ఉచిత రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ రేషన్ కార్డులన్నిటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ 11 మంది సభ్యులు కూడా ఇప్పుడు తెలంగాణ రేషన్ కార్డుని కోల్పోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఆల్రెడీ ఒకవైపు సన్నబియ్యం ఇస్తూనే మరోవైపు రేషన్ కార్డుదారులకి చిన్న అలర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కనుక, ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది సర్కార్, అవి తినలేక జనాలు ఏం చేసేవారంటే సమీపంలో ఉన్నటువంటి కిరాణా షాపులకు, సమీపంలో ఉన్నటువంటి వర్తకులకు అమ్మేస్తున్నటువంటి సందర్భం. సో ప్రభుత్వం దొడ్డు బియ్యం కాదు, ఖచ్చితంగా సన్నబియ్యం ఇస్తున్నాం, ఈ సన్న బియ్యాన్ని మీరు ఖచ్చితంగా తినండి అంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్పినటువంటి ఈ సమయాన ఖచ్చితంగా ఎవరైతే ఈ సన్న బియ్యాన్ని ఎవరైతే అమ్ముకుంటున్నారో అటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకి అయితే చెక్ పెట్టే విధంగా అయితే ప్రభుత్వం అయితే చర్యలకు ఉపక్రమించింది. సో మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిపి 11 మంది ఉచిత రేషన్ అమ్ముకున్నట్లుగా గుర్తించి వారందరికీ సంబంధించినటువంటి రేషన్ కార్డు తొలగించినటువంటి సందర్భం అయితే ఈరోజు మనకి కనిపించినటువంటి సందర్భం. సో ఓవరాల్గా చెప్పాలంటే దీనికి సంబంధించి ఎంటైర్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే శ్రీశైలం. ఆల్రెడీ గత నెల నుంచి, ఏప్రిల్ నెల నుంచి రేవంత్ సర్కారు సన్నబియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ క్రమంలో సన్నబియ్యం ఎవరైతే పొందుతున్నారో ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో 11 మంది రేషన్ కార్డు లబ్ధిదారులని తొలగించినటువంటి ప్రయత్నం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆకస్మిక దాడులు జరిపి, సో ఎంటైర్ ఈ చర్యలను ఏ విధంగా భావించాలి, జనాల నుంచి ఎటువంటి స్పందన లభించే అవకాశం ఉంది, ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు మీకు అలర్ట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు కానీ తప్పు చేస్తే ఆ వెంటనే ఈ కార్డు క్యాన్సిల్ అవుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వార్నింగ్ ఇస్తూ హెచ్చరికలు జారీ చేస్తుంది. అసలు విషయం ఏంటంటే రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది గత నెల నుంచి. సో ఈ సన్నబియ్యం ఎవరైతే ఉచితంగా తీసుకుంటున్నారో ఆ ఉచితంగా తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఆ బియ్యాన్ని వాళ్ళు నిత్యావసరానికి, వాళ్ళు తినడానికి వాడుకోకుండా ఎప్పుడైతే మరి బయట మార్కెట్ లో దళారులకు అమ్ముకుంటున్న వారిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో దీనిపైన ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే సన్న బియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవంటూ రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు రాధాకృష్ణ. దాంతో పాటు ఇలా అమ్ముకున్నటువంటి వారిని రేషన్ కార్డులు రద్దు చేస్తూ వారికి వార్నింగ్ ఇస్తుంది. సో ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని రేషన్ బియ్యం అక్రమంగా విక్రయిస్తున్న వారిపైన అధికారులు యాక్షన్ తీసుకున్నారు. తాండూరు మండలంలోని అచలాపురం గ్రామంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉచితంగా పొందిన సన్న బియ్యాన్ని అమ్ముకుంటున్న 11 మంది రేషన్ కార్డుదారులను గుర్తించారు. సో వారి కార్డులను వెంటనే రద్దు చేశారు. వీరు కిలోలు 16 రూపాయల చొప్పున 1.90 క్వింటాల బియ్యాన్ని అమ్ముకున్నటువంటి నేపథ్యంలో అధికారులు గుర్తించి వారిపైన కేసులు నమోదు చేసి వారి రేషన్ కార్డు రద్దు చేశారు. సో రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే కొందరు లబ్ధిదారులు రేషన్ కార్డు దుకాణాల నుంచి ఉచితంగా బియ్యం తీసుకొని వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలో బియ్యం అమ్ముకున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెడుతూ రేషన్ కార్డు రద్దు చేస్తున్నారు. సో ఇక మే నెల కొత్తగా 11 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా రేషన్ పొందే వారి సంఖ్య 2.93 కోట్లకు చేరుకుంది. సో ప్రభుత్వం కొత్త కార్డు జారీతో రేషన్ కార్డుదారుల సంఖ్య భారీగా పెరిగింది. సో రాష్ట్రంలో తాజా గణాంకాల ప్రకారం 31,084 కుటుంబాల కొత్త రేషన్ కార్డుదారులు లబ్ధి పొందితే వీటి ద్వారా 93,584 మంది సభ్యుల లబ్ధి పొందినట్టు తెలుస్తోంది. సో పాత కార్డులు అదనంగా 10,12,199 మంది పేరు చేర్చారు. దీంతో రేషన్ బియ్యం కోటా పెరిగింది. జనవరిలో 1.79 లక్షల టన్నులుగా ఉన్నటువంటి బియ్యం కోటా మే నెల నాటికి 1.86 లక్షల టన్నులు పెరిగింది. కొత్త రేషన్ కార్డుదారుల కోసం అదనంగా 4,431 టన్నుల సన్న బియ్యాన్ని అధికారులు సిద్ధం చేసి పెట్టారు. జనవరి నుంచి మే మధ్యలో కొత్తగా 19 లక్షల పైగా లబ్ధిదారులు మరి గుర్తించడం జరిగింది ప్రభుత్వం. అయితే సాంకేతిక సమస్యలతో 7 లక్షలకు పైగా పేర్లు తొలగించారు. మార్పులు చేర్పులు నికరంగా 12 లక్షల మంది కొత్తగా రేషన్ కార్డు పొందినటువంటి పరిస్థితి. ఇంకా 3 లక్షల వరకు రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు వాటిని దశల వారీగా పరిశీలిస్తూ శ్రీశైలం ఈ వార్తకు సంబంధించి ఎన్నో అనుమానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం
మామూలుగా ఎప్పుడైతే ఇచ్చేవారో రేషన్ బియ్యాన్ని అప్పుడు ఎందుకు ఈ దాడులు చేపట్టలేదు? ఉన్న పలంగా సన్న బియ్యం గత నెలలో ఏప్రిల్ నుంచి ఇచ్చారు, మరి ఈ నెల నుంచి ఆల్రెడీ రైడింగ్ కూడా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం యొక్క వ్యూహాత్మక ఎత్తుగడగా భావించవచ్చా? ఎందుకనంటే ప్రతి దానికి ప్రతి స్కీమ్కి కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రజాకర్షక ఏదైతే స్కీమ్స్ ఉంటాయో పథకాలు ఉంటాయో ప్రతిదానికి కూడా రేషన్ కార్డు అనేది అప్లై కూడా చేయాలి. సో ఇటువంటి రేషన్ కార్డుని తొలగించడం వెనుక ఏదైనా ప్రభుత్వం యొక్క వ్యూహాత్మక ఎత్తుగడగా భావించవచ్చు అంటారా శ్రీశైలం? అంటే గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చూస్తాం, గతం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా కేవలం లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేది. బట్ దొడ్డు బియ్యం పంపిణీ చాలా వరకు నిరుపేద కుటుంబాలు తినలేకపోవడం, కొంతమంది పిల్లలకు అమ్ముకునేటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఎప్పుడైతే సన్న బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసిందో అప్పటి నుంచే సన్న ఓట్లను అత్యధికంగా పండించే ప్రయత్నం చేసింది. అత్యధికంగా ఎప్పుడైతే సన్న ఒడ్లను పండించిందో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయాలి, పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలి. సో బలిసినోడు పేదోడు అందరూ కలిసికట్టుగా ఒకే రకమైనటువంటి బియ్యాన్ని తినాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో సన్న బియ్యాన్ని ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయల ఖర్చు అయినప్పటికీ, కొంత రిస్క్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల కోసం తీసుకొచ్చింది. సో అటువంటి రిస్క్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సన్న బియ్యం గనక పక్కదారి బట్టి దళారుల చేతిలోకి వెళ్లి మరి అనర్హులు గనక ఆ రేషన్ బియ్యాన్ని తీసుకున్నా, అర్హులు తీసుకొని దాన్ని అమ్ముకున్నా మరి ఉపేక్షించేది లేదు, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇది కేవలం లబ్ధిదారులకు, నిజమైనటువంటి నిరుపేద కుటుంబాలకు, బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే సన్న బియ్యం చెందాలన్నటువంటి నేపథ్యంలో సివిల్ సప్లై శాఖ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈ యొక్క సన్న బియ్యం మీద కొంత నిఘా పెట్టాలని తెలుస్తోంది. సో ఎక్కడ అవినీతి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు రాధాకృష్ణ. శ్రీశైలం, మీకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సుమారుగా 30 పైగా జిల్లాలు, నూతన జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ నూతన అన్ని జిల్లాల్లో కూడా సన్నబియ్యం గత నెల నుంచి అప్లై చేస్తున్నారా, ఇస్తున్నారా? గతంలో మనకు హైదరాబాద్ ఎన్నికల కోడ్, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేవలం హైదరాబాద్ లో ఈ నెల నుంచి సన్నబియ్యం మొదలైంది. సో గతంలో కొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ వల్ల ఉండడం వల్ల కొన్ని జిల్లాలో మొదలు కానటువంటి పరిస్థితి. బట్ ఓవరాల్ గా ఇప్పుడైతే 33 జిల్లాల్లో కూడా సన్నబియ్యం పంపిణీ జరుగుతా ఉంది. మే నెల నుంచి పూర్తి స్థాయిలో సన్నబియ్యం పంపిణీ జరుగుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇదే పరిస్థితి. గత నెల నుంచి అంటే 2025 ఏప్రిల్ నెల నుంచి రేవంత్ సర్కార్ ఏదైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా దొడ్డు బియ్యం కాదని సన్న బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మైలేజ్ కూడా పెరగాలన్న ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఇచ్చిన మాట కట్టుబడి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం కావచ్చు. ఏదేమైనా కానీ ఖచ్చితంగా సన్న బియ్యం కనుక ఎవరైతే ఇంటికి చేరిందో వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తినాలి. దాన్ని పక్కదారి పట్టిస్తే మాత్రం ఎలాంటి వాటికి ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నట్లుగా మంచిర్యాల జిల్లాలో ఈరోజు జరిగినటువంటి సంఘటన దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కావచ్చు. ఎందుకంటే మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 11 మందిని గుర్తించారు. ఎందుకంటే రేషన్ కార్డు వాళ్ళందరిది కూడా తొలగించినటువంటి సందర్భం. ఎందుకంటే వారికి ఇస్తున్నటువంటి సన్నబియ్యాన్ని అక్కడ సమీపంలో ఉన్నటువంటి వర్తకులు కావచ్చు, కిరాణా వ్యాపారస్తులు కావచ్చు అమ్మినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఈ రైడింగ్లో సుమారు 11 మందిని గుర్తించారు మంచిర్యాల జిల్లా కలెక్టర్. సో అక్కడ 11 మందికి సంబంధించినటువంటి రేషన్ కార్డులను కూడా తొలగించేశారు ఇమీడియట్గా. సో ఈ ఆపరేషన్ అనేది కేవలం మంచిర్యాల జిల్లాకు ఒక్కటికి కాదు, దాదాపు 33 తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 33-34 జిల్లాలకు, అన్ని జిల్లాలకి వర్తింపజేయబోతున్నారు. సో ఎక్కడికక్కడ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఏదైనా వేరే పథకానికి మీరు అర్హుల కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా రేషన్ కార్డుతో ముడిపెట్టినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మీ ఇంట్లో రేషన్ కార్డు ఉంటేనే మిగతా ప్రభుత్వ పథకాలు కూడా మీ ఇంటికి చేరతాయనేది ఇది మరోసారి తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండిపోతుంది. డే బై డే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తొలి వెలుగు అందిస్తూనే ఉంటుంది. తగ్గిపోయింది 90%. గతంలో ఈ దొడ్డు బియ్యం ఇవ్వటం వల్ల దాంట్లో ఒక 20-40% మాత్రమే తినేవాళ్ళు, అక్కడ 40-60% అమ్మేవాళ్ళే ఉండే అప్పుడు. ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయినట్టు అయింది. రీసెంట్గా మన మంచిర్యాల జిల్లాలో తాండూరు అనే మండల్లో అట్లాంటి అమ్మిన బియ్యం పట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే ఆ 11 మంది ఆ బియ్యం అమ్మినట్టు తేలింది. అయితే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఈ సివిల్ సప్లైస్ యాక్ట్ ప్రకారం తీసుకుంటేనే ఇది కంట్రోల్ అవుతుందనే ఉద్దేశంతో ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద, తర్వాత ఎవరైతే కార్డ్ హోల్డర్స్ అమ్మారో వాళ్ళ మీద కూడా ఈ కార్డ్స్ వాళ్ళ క్యాన్సిల్ చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది.
తగ్గిపోయింది 90%. గతంలో ఈ దొడ్డు బియ్యం ఇవ్వటం వల్ల దాంట్లో ఒక 20-40% మాత్రమే తినేవాళ్ళు. అక్కడ 40-60% అమ్మేవాళ్ళే ఉండే అప్పుడు. ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయినట్టు అయింది. రీసెంట్గా మన మంచిర్యాల జిల్లాలో తాండూరు అనే మండల్లో అట్లాంటి అమ్మిన బియ్యం పట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే ఆ 11 మంది ఆ బియ్యం అమ్మినట్టు తేలింది. అయితే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఈ సివిల్ సప్లైస్ యాక్ట్ ప్రకారం తీసుకుంటేనే ఇది కంట్రోల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద, తర్వాత ఎవరైతే కార్డ్ హోల్డర్స్ అమ్మారో వాళ్ళ మీద కూడా ఈ కార్డ్స్ వాళ్ళ క్యాన్సిల్ చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.